మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 10వ తరగతి నుండి తెలుగు అయితే వీడియోలు అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ మొదటి వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుందండి, అక్కడి నుంచి చూడండి. మరి ప్రతి బిట్టుని కూడా, ప్రతి లైన్ను కూడా బిట్టుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు అండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్ ఏంటంటే నాకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము ఎంత క్వాలిటీ ఉన్నటువంటి వీడియో అయినా కూడా లైక్లు కామెంట్లు రాకపోతే ఆ వీడియో ఎవరికి కూడా స్ప్రెడ్ అవ్వదండి. మరి ఈ వీడియో వాల్యుబుల్లా కాదా అనేది మీరు అవగాహన చేసుకుని తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోదాము. ఈ వీడియోలో 3-4 పాఠాల నుండి ఉన్నటువంటి మొత్తం అన్ని అంశాలు కూడా టచ్ చేద్దామండి. మరి 10వ తరగతిలో 3వ పాఠం పేరు శతక మాధుర్యం. శతక మాధుర్యం. వివిధ కవులు ఈ యొక్క శతక మాధుర్యాన్ని రచించడం అయితే జరిగిందండి. ఇక్కడ ఉద్దేశం చూద్దామండి. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఇక్కడ వాడు ఏం అడుగుతాడు, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అంటే, జీవన నైపుణ్యాలను ప్రబోధించేవి క్రింది వాటిలో ఏవి? ఇతిహాసాలు, ప్రక్రియలు, ఇలా డిఫరెంట్ అడుగుతాడు. శతక పద్యాలండి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కవుల పరిచయాన్ని చూద్దామండి. మొదటిది మారద వెంకయ్య అండి. ఈయన 1550 నుండి 1600 మధ్యకాలానికి చెందిన కవి మారద వెంకయ్య. ఈయన రచించినటువంటి శతకమే భాస్కర శతకము. మారద వెంకయ్య భాస్కర శతకము. ఈ శతకము ఉదాహరణ చూసుకున్నట్లయితే ఉదాహరణపూర్వకమైనటువంటి నీతి బోధలతో కొనసాగుతుంది. మారద వెంకయ్య గారి భాస్కర శతకం ఎలా ఉంటుందండి? ఉదాహరణపూర్వకమైనటువంటి నీతి బోధలతో కొనసాగుతుంది. ఇవి తెలుగులో వచ్చినటువంటి మొదటి దృష్టాంత శతకం. తెలుగులో వచ్చినటువంటి మొదటి దృష్టాంత శతకం ఏది అంటే ఖచ్చితంగా భాస్కర శతకం అని చెప్పొచ్చండి. రెండవది దోర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు దోర్జటి. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఈ దోర్జటి ఒకరు. ఈ దోర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము దోర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకము దోర్జటి. అదేవిధంగా శ్రీకాళహస్తి మహత్యాన్ని కూడా రచించడం జరిగింది దోర్జటి గారు. నెక్స్ట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన కవండి. కడప వాసి అండి ఈయన. మరి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లా వాసి. కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధగురు బోధ, వీర కాళికాంబ శతకం, వీర కాళికాంబ శతకము, కాళికాంబ, హంస కాళికాంబ అంటూ ఈయన వీర కాళికాంబ సప్తసతిని రాయడం అయితే జరిగిందండి. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మనకు తెలిసిందే. ఈయన కడప జిల్లా వారు. మరి వెనకాల సిద్ధ ఉండేవాడండి. సిద్ధగురు బోధ అనే ఒక రచన అయితే చేయడం జరిగిందండి. సిద్ధుడు ఉండేవాడు అనమాట. ఈ యొక్క వీర బ్రహ్మేంద్ర ఎదుర మన సినిమా చూసుకున్నట్లయితే వీర బ్రహ్మేంద్ర కింద రామారావు గారు యాక్ట్ చేశారండి. సిద్ధుడి కింద బాలకృష్ణ యాక్ట్ చేశారండి. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. సిద్ధగురు బోధ అంటే సిద్ధుడి గురించి చేసిన బోధ అండి, సిద్ధగురు బోధ. నెక్స్ట్ వేమన అండి. 1652-1730 మధ్య కాలానికి చెందిన వారే వేమన. కవి అని పరిశోధకుల అభిప్రాయం అండి. ఆ మధ్య కాలానికి చెందినట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారండి. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారండి ఈయన. ఎవరు? వేమన గారు. విశ్వధాభిరామ వినర వేమ అనే మకుటంతో ఆటవెలది చందములో పద్యాలను అయితే రచించారండి. ఆటవెలది గుర్తుంచుకోండి. వేమన పద్యాలన్నీ కూడా ఆటవెలది చందంలో పద్యాలు అయితే రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆరో పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించారండి. మరి 1720-1780 మధ్యలో ఈయన జీవించడం అయితే జరిగింది. కాకినాడ జిల్లాలో పెద్దాడ గ్రామవాసి అండి. పెద్దాడ. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతి. సంస్కృతంలో సుభాషిత త్రిశతిని ఎవరు రచించారు అంటే భర్తృహరి. దానిని సుభాషిత రత్నావళి పేరుతో
తెలుగులోకి అనువదించింది ఏనుగు లక్ష్మణ కవి అండి. అంటే సుభాషిత త్రిశతిని సంస్కృతంలో రచించింది భర్తృహరి. దానిని సుభాషిత రత్నావళి అంటూ ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించారండి. వీరు రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యము, రామ విలాసము వంటి అనేక రచనలు ఏనుగు లక్ష్మణ కవి గారు రచించడం అయితే జరిగిందండి. ఇంకా ఉన్నాయి, కిందనైతే ఉన్నాయి. మరి ఇక్కడ ప్లేస్ అయితే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియని పెట్టానండి. మరి ప్రక్రియ శతకం అండి. మరి ఈ యొక్క శతకం అండి 100 పద్యాల రచనను మనము శతకం అంటారు. శతకములో 100 నుండి 108 పద్యాలు ఉంటాయండి. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుందండి. మకుటం అంటే కిరీటము. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుందండి. ఇది పదంగా కానీ, అర్ధపదంగా కానీ, పాదంగా కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చండి. శతక పద్యాలను మనము ముక్తకాలు అంటారండి. అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉండేది ముక్తకాలండి. ఓకేనండి. మరి 7వ పద్యాన్ని సుందరీమణి రచించడం అయితే జరిగిందండి. ఈమె 19వ శతాబ్దపు కవయిత్రి అండి. పల్నాడు జిల్లాలో చర్లగూడిపాడులో జన్మించారండి. సుందరీమణి చర్లగూడిపాడు. సుందరీమణి చర్లగూడిపాడు. మరి ఈమె సుందరీమణి గారు భావలింగ శతకాన్ని రచించారండి. ఏ శతకం? భావలింగ శతకము. సుందరీమణి భావలింగం. సుందరి భావం ఏ విధంగా ఉంది? సుందరంగా ఉంది. భావం ఏ విధంగా ఉంది? సుందరంగా ఉంది. ఓకేనండి. త్రిపురనేని రామస్వామి చౌదరి ఇతని యొక్క కాలం అండి. ఇది కృష్ణా జిల్లాలో అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. కుప్పుస్వామి శతకాన్ని ఎవరు రచించారు అంటే త్రిపురనేని రామస్వామి, కుప్పస్వామి రామస్వామి. సూత పురాణం, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు అయితే చేశారండి. ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. మరొకసారి చెప్తున్నానండి. కుప్పస్వామి శతకాన్ని రచించారు. సూత పురాణం, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు అయితే చేశారండి ఈ యొక్క త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. నెక్స్ట్ 9వ పద్యాన్ని షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు రచించడం అయితే జరిగింది. ఈయన 20వ శతాబ్దపు కవి. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. హరిహరనాథ శతకం. మరి మన ఛానల్ పేరు హరి స్టూడెంట్ కార్నర్. షేక్ మహమ్మద్ హుస్సేన్. హరిహరనాథ శతకము షేక్ మహమ్మద్ హుస్సేన్. ఓకేనండి. వంటి రచనలు అయితే చేశారండి. హరిహరనాథ శతకాన్ని రచించారు. నెక్స్ట్ 10వ పద్యము గాడేపల్లి సీతారామమూర్తి బాపట్ల జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. సీతారామ వెంకటాద్రీశ్వర శతకం. అశ్వత్థామ సుందరోత్పల రామాయణాన్ని కూడా రచన అయితే చేసడం జరిగిందండి. సీతారామ వెంకటాద్రీశ్వర, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు అయితే చేయడం జరిగిందండి. మరి చివరిగా 11వ పద్యాన్ని తాళ్లపాక పెద తిరుమలాచార్యులు గారు రచించడం అయితే జరిగిందండి. ఆయన యొక్క కాలము సుమారుగా 90 సంవత్సరాలు బతకడం అయితే జరిగిందండి. పద కవిత పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు 2వ కుమారుడు అండి. ఈయన తాళ్లపాక అన్నమాచార్యులు పద కవిత పితామహుడు అంటామండి. ఆయన యొక్క 2వ కుమారుడు తాళ్లపాక పెద తిరుమలాచార్యులు అండి. సుదర్శన రగడ వెంకటేశ్వర శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు అయితే చేయడం జరిగిందండి ఈ పెద తిరుమలాచార్యులు గారండి. మరి ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి భాషాంశాలు చూసేద్దామండి. ముందుగా అర్థాలండి. దృప్తుడు అంటే మూర్ఖుడు, దుష్టుడు. ఖ్యాతి అంటే కీర్తి, యశస్సు. తల్పం అంటే పాన్పు. కాన అంటే అడవి. కాన అంటే ఏంటండి? అడవి. భాస్వంతుడు అంటే సూర్యుడు. భాస్కరుడు సూర్యుడు. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దామండి. పండితుడు అంటే బుధుడు.
విద్వాంసుడు. ఇది ఆల్రెడీ మొదటి పాఠంలో కూడా వచ్చిందండి. మొదటి పాఠంలో బుధుడు అంటే పండితుడు అని వచ్చింది, మిత్రులు గమనించాలి. భుజగం అంటే పాము సర్పము. కరి అంటే ఏనుగు. మాతంగం గజం అస్థి. చూడండి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. మాతంగం అస్థి. కరి అంటే ఏనుగు. పక్షి అంటే ఖగము పలుగు విహగము. హరి అంటే విష్ణువు శ్రీహరి లక్ష్మీపతి. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. ధర అంటే భూమి వెల. ధర అంటే భూమి వెల. శ్రీ అంటే సంపద సాలెపురుగు. శ్రీ సంపద సాలెపురుగు. మారేడు చెట్టు మంగళప్రదము అనే నానార్థాలు కలిగి ఉందండి శ్రీ అంటే. వారి అంటే నీరు. ఏనుగును కట్టు త్రాడు ఆయుధధార. పదము అంటే శబ్దము ప్రయత్నము చిహ్నము కాలి అడుగు జాడ. మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు. ఇక్కడ వ్యుత్పత్తార్థాలు ఉన్నాయండి. భాస్కరుడు అంటే కాంతిని కలిగజేసేవాడు సూర్యుడు. భుజగము అంటే భుజములతో గమించినది అంటే పాము. ఈశ్వరుడు అంటే స్వభావము చేతనే ఐశ్వర్యము గలవాడు శివుడు. అస్థి అంటే తొండము గలది ఏనుగు. అస్థి అంటే ఏనుగు. ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయండి. చంద్రుడు నిత్యము నిచ్చలు. స్వామి సామి. హంస అంచ. గుణము. ఇక్కడ విడదీయడాలు ఉన్నాయండి. మరి ర్యాపిడ్ రివిజన్ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి. మరి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకుంటే 10th క్లాస్ మొత్తం రివిజన్ అయిపోద్దండి. మరి నిష్ఠురోక్తులు నిష్ఠుర ప్లస్ ఉక్తులు నిష్ఠురోక్తులు గుణసంధి. వెంకటేశ వెంకట ప్లస్ ఈస గుణసంధి. అవ్వారి ఆ ప్లస్ వారి త్రికసంధి. మనుజుడు మనుజుడు ప్లస్ అగునే ఉత్వసంధి. ధీరోత్తముడు ధీర ప్లస్ ఉత్తముడు గుణసంధి. ఇప్పుడు కలిపి చదవడం అండి. కలిపి సంధి పేరు రాయడము. కాళికా ప్లస్ అంబ కాళికాంబ. కాళికా అంటే ఇక్కడ దీర్ఘం ఉండదు గుర్తుంచుకోండి. ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు త్రికసంధి. పాకింద పావు వచ్చింది కదండి. ఆ మరి త్రికములు అంటే ఏమిటి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. దానంబు ప్లస్ చేయుట దానంబు చేయుట. ఇక్కడ గసడ దవా తీస్తుందండి. అంటే మరి కచ్చట తప్పలకు బదులుగా గసడ తప్పలు వచ్చాయి కాబట్టి గసడ దవా తీస్తుందండి. ఇది ఏలా ప్లస్ ఒకో ఏలొకో అత్వ సంధి అండి. ఇక్కడ అనునాసిక సంధి ఇవ్వడం జరిగిందండి. చూసేద్దాము. వాక్ ప్లస్ మయము వాజ్మయము. రాట్ ప్లస్ మహేంద్రవరం రాన్ మహేంద్రవరం. జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు. ఆ ప్లస్ మయము అమ్మయము. ఇక్కడ అనునాసికాలు అంటే జ్ఞ ఇజ్ఞ నా నా మ ఈ విధంగా ఉంటాయండి. వాటిని పై వాటిలో మొదటి పదాలు చివర ఇక్కడ చూడండి క ట త ప అంటే కచట తపలు అంటే వర్గ ప్రథమాక్షరాలు. రెండవ పదం మొదట నా గాని మా గాని ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసికాక్షరాలు ఆదేశంగా అయితే వస్తాయండి. ఇలా జరిగితే దానినే అనునాసిక సంధి అని కూడా అంటుంటారండి. జగత్ ప్లస్ నివేశ జగన్నివేశ. దిక్ ప్లస్ మండలం దిగ్మండలం. రాట్ ప్లస్ మణి రాన్ మణి. నెక్స్ట్ అండి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలండి. శౌర్యలక్ష్మి శౌర్యం అనేది లక్ష్మి రూపక సమాసము. ప్రతిదినము దినము అవ్యయీభవ సమాసం అండి. బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరువు. ఇక్కడ కొరకు అని ఉంది కాబట్టి కొరకొనకై చతుర్థి. సజ్జన సంగతి సజ్జనులతో తోడంతో తృతీయ విభక్తి అండి. గురుతర బాధ్యత గురుతరమైన బాధ్యత. విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. నెక్స్ట్ వృత్యానుప్రాస అలంకారం అండి. మరి దీని గురించి చూసేద్దాము. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యములో కానీ పద్య పాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని మనము వృత్యానుప్రాస అలంకారం అంటారు. బేరిక
దాండ ఈ విధంగా ఉంది కదండి. పై పద్యాన్ని గమనించినప్పుడు డా అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావడమే వృత్యాను, ఆవృత్తి కావడమే వృత్యానుప్రాసం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆవృత్తి అంటే మరలా మరలా రావడం, ఆవృత్తి కావడమే వృత్యానుప్రాస అలంకారము. ఇక్కడ అక్షర జ్ఞానము లేని రక్షతిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. ఏ వాక్యములో వృత్యానుప్రాస అలంకారం అయితే ఉన్నదండి. లక్షణం చూసేద్దాం. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యములోని కానీ పద్య పాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానినే వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ సమన్వయం చూద్దామండి. పై వాక్యములో క్ష అనే పదము అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావడం వల్ల ఈ వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం ఉన్నదని మనం చెప్పవచ్చండి. ఇక్కడ ఈ పద్యంలో కూడా వృత్యానుప్రాస అలంకారం ఉందండి. లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా, ఇది కూడా వృత్యానుప్రాస అలంకారం అనండి. దృష్టాంత అలంకారం అంటే చూద్దామండి. దృష్టాంత అలంకారము పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచి చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చాడు. ఇక్కడ రెండు వాక్యములందు వేరు వేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమేయాల యొక్క వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే దీనిని దృష్టాంత అలంకారం అంటారు. ఇక్కడ ఉదాహరణలు చూద్దామండి. దృష్టాంత అలంకారానికి సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది. అలాగే ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అదేవిధంగా రెండో చూద్దామండి. భూమి యొక్క శక్తి అంతా భూమి నుండే పుడుతుంది, అలాగే శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. మరి శ్రమ లేనిదే సంపదలు రావండి. మరి వెలుతుకుండా తొణుకుతుంది, అలాగే నీచుడు కఠినమైన మాటలు మాట్లాడుతాడు. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఒక పద్యాలు తేటగీతి పద్య లక్షణాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. తేటగీతి అంతకుముందు పాఠంలో ఆటవేళ తెలుసుకున్నాము, ఇప్పుడు తేటగీతి అండి. తేటగీతి అనేది ఉపజాతికి చెందిన పద్యము. దీనిలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదములో కూడా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ఆట వెళ్ళదలు ఎలాగండి, 1, 3 పాదాల్లో ఒకలాగా, 2, 4 పాదాల్లో ఒకలా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి పాదంలో కూడా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చేస్తాయండి. మరి ప్రతి పాదంలో కూడా 4వ గణంలోని మొదటి అక్షరానికి ఏతి చెల్లుతుంది. ఏతి లేని చోట ప్రాస చెల్లుతుంది. ప్రాస నియమం కలదు. నెక్స్ట్ అండి, ఇక్కడ మసజస తత్తగా అనే పద్య లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే సార్ధోల పద్య లక్షణాలు ఇవ్వడం జరిగింది. సార్ధోల పద్య లక్షణాలు కూడా చూసేద్దామండి. 4 పాదాలు ఉంటాయి. మసజస తత్తగా అనే గణాలు ఉంటాయి. ప్రతి పదానికి కూడా 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పదంలో కూడా 13వ అక్షరం అయితే తెలుస్తుంది. ప్రాసనీయం అయితే ఉంటుందండి. ఇక్కడ సమన్వయం చేద్దాము. సేమ్ అలాగే ఉన్నాయి. మరి చంపకమాల పద్య లక్షణాలు అండి కూడా. మరి ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయండి. ప్రతి పాదంలో కూడా నజబజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రతి పదానికి కూడా 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 11వ అక్షరం ఎత్తి చెల్లుతుందండి. ప్రాసనీయం అయితే ఉంటుందండి. ఇక్కడ మత్యప పద్య లక్షణాలు అండి. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ కూడా సబర్ణమైవ అనే గణాలు ఉంటాయి. ప్రతి పదానికి కూడా 20 అక్షరాలు ఉంటాయి. మరి ప్రతి పాదంలో కూడా 14 అక్షరాలు ఎత్తి చెల్లుతుందండి. సింపుల్గా గుర్తుంచుకోండి. ఉత్పలమాల 10 అక్షరాలు అంటే ఎత్తి చెల్లడానికి. చంపకమాల 11, సార్ధోల 13, మత్తేవ 14 అండి. మరి ఉత్పలమాల 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాల 21 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా అండి. సార్ధోల 19, మత్తేవ 20 అక్షరాలు ఉంటాయండి. ఓకేనండి, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. మరి 4వ పాఠం పేరు ఉపన్యాస కళ. ఉపన్యాస కళ యొక్క ఉద్దేశం చూద్దామండి. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనదండి.
మరి ఉపన్యాసం అందులో ఒక భాగము. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరము. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడమే ఈ పాఠ్యాంశం అంటే ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి రచయితలు చూద్దామండి. వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లాలో చేబ్రోలులో జన్మించారండి. సీతాదేవి చేబ్రోలు. మరి నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ చేశారండి ఈవిడ. 39 నవలలు, 100కు పైగా కథలు కూడా రాశారు. ఈమె రాసినటువంటి మట్టి మనిషి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇది 14 భాషల్లోకి అనువాదం అయితే చేశారు. ఈమె యొక్క నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా కూడా వచ్చాయండి. అదేవిధంగా జవహర్ బాలభవన్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము 5 సార్లు అయితే అందుకున్నారండి. ఈమెను ఆంధ్ర పెర్లబక్ అని పిలుస్తారండి. ఎవరినండి? వాసిరెడ్డి సీతాదేవి గారిని ఆంధ్ర పెర్లబక్ అని పిలుస్తుంటారు. ప్రస్తుత పాఠ్యభాగము సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహింపబడిందండి. ఇక్కడ ప్రక్రియ చూద్దామండి. వ్యాసానికి చెందింది ఉపన్యాస కళ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాసం అండి. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతము, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాసంలో ఉపోద్ఘాతం ఉండాలి, విషయ విస్తరణ ఉండాలి, ముగింపు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇవే ప్రధానంగాలుగా ఉంటాయండి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా ఈ వ్యాసంలోని విషయాన్ని బట్టి వర్గీకరించవచ్చండి, విభజించవచ్చండి. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి భాషాంశాలు కూడా ఒకసారి చూసేద్దామండి. అర్థాలు: శబ్దకోశము అంటే నిఘంటువు, అపహాస్యం ఎగతాళి, సానబెట్టు అంటే పదునుబెట్టు, ఆసీనులగు అంటే కూర్చొను. మరి ఇక్కడ పర్యాయ పదాలండి. మనిషి అంటే ఉత్తముడు, గొప్పవాడు. కుత్తుక అంటే గొంతుక, కంఠము, గలము. వక్త అంటే ఉపన్యాసకుడు, సంచారి, మాటకారి. సంచారి ఇది కూడా వక్తేనండి. వేదిక అంటే అరుగు, తిన్నే, రంగము. ఇక్కడ జాతీయాలండి. సానబెట్టు నేర్చుకున్న విషయాన్ని పదే పదే అభ్యసించడం ద్వారా ఈ సానబెట్టు అనే జాతీయాన్ని అయితే వాడుతుంటారండి. అదేవిధంగా ఏ పుట్టలో ఏముందో అంటే ఎవరిలో ఎటువంటి ప్రతిభ దాగు ఉందో చెప్పలేము అని చెప్పడానికి ఈ జాతీయాన్ని అయితే వాడుతుంటారండి. నేల చూపులు చూడడం అంటే భయంతో తల పైకెత్తకపోవడం అనే సందర్భంలో నేల చూపులు చూడడం అనే జాతీయాన్ని అయితే ఉపయోగిస్తారండి. ఆదిలోనే హంసపాదు ఏదైనా పనిని మొదలెట్టగానే ఆ పనికి ఆటంకం కలిగి ఆగిపోవడాన్ని ఆదిలోనే హంసపాదు అనే జాతీయాన్ని ఉపయోగిస్తుంటారండి. వ్యాకరణాంశాలు చూద్దామండి. మరి 7 ఏళ్ళు, 7 + 7 7 ఏళ్ళు ఉత్వసంధి. మహోత్కృష్ణ, మహా ప్లస్ ఉత్కృష్ణ గుణసంధి. ఎవరున్నారు, ఎవరు ప్లస్ అన్నారు, ఎవరున్నారు ఉత్వసంధి. పొందాలనుకుంటారు, పొందాలి ప్లస్ అనుకుంటారు, పొందాలి ఇత్వసంధి అండి. కదిలినప్పుడు, కదిలిన ప్లస్ అప్పుడు, కదిలినప్పుడు అత్వసంధి. ఉన్నత ప్లస్ ఉన్నత, ఉన్నతోన్నతతో గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత యనాదే సంధి. ఉత్తమము ప్లస్ అయినది, ఉత్తమమైనది ఉత్వసంధి. స్వ ప్లస్ ఉత్కర్ష, స్కోత్కర్ష గుణసంధి. ఇక్కడ ప్రాతాది సంధి ఉందండి. వసంతకాలంలో ఇక్కడ ప్రాతాది సంధి అండి. ఇక్కడ చూసేద్దాము. క్రొమ్మావి, క్రొత్త ప్లస్ మావి. ముంజెయ్యి, ముందు ప్లస్ చెయ్యి. మున్నుడి, ముందు ప్లస్ నుడి. లేత ప్లస్ మొగ్గలు, లేమొగ్గలు. కొంచెమటలు, క్రొత్త ప్లస్ చెమటలు. మీగడ, మీదు ప్లస్ కడ. క్రొంగుండలు, క్రొత్త ప్లస్ కొండలు, క్రొంగుండలు. మరి ప్రక్కన ఉన్నటువంటి ఉదాహరణలో మొదటచ్చు ఇక్కడ ప్రాతాది సంధి సూత్రం చేసేద్దామండి. సమానంబునం భ్రాతాదులు తొలియచ్చు మీదం వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా నగు. ప్రాతాదులు అంటే ఏమిటి అంటే ప్రాత, లేత, కొత్త, క్రిందు, పువ్వు, మీదు,
కెంపు, చెన్ను మొదలైన వాటిని ప్రాతాదులు అంటారు. అవ్యయాలు అంటే ఏమిటి, ప్రాతాదులు అంటే ఏమిటి, ఇలాంటివి చాలా చాలా మధ్య మధ్యలో వస్తున్నాయండి, మిత్రులైతే గమనించాలి. ఈ సూత్రం ప్రకారము లోపించినటువంటి పదాలకు నుగాగమ, సరళాదేశ మొదలైనటువంటి ప్రక్రియలు జరగడం ద్వారా తుది రూపాలు అయితే వస్తుంటాయండి. మరి విగ్రహ వాక్యాలండి. శబ్దశక్తి, శబ్దము యొక్క షష్ఠి తత్పురుష సమాసము. కార్యక్షేత్రము, కార్యము కొరకు చతుర్థి. సమయ సందర్భాలు, సమయమును సందర్భమును ద్వంద్వ సమాసము. వింత చప్పుడు, వింత అయిన చప్పుడు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. సభాకంపము, సభయందు కంపం, ఎందున్నన్ సప్తమి. ఇక్కడ విగ్రహవాక్యాలు రాయడం అండి. గులాబీ పువ్వు, గులాబీ అని పేరు గల పువ్వు. సంభావన పూర్వపద కర్మధారి సమాసం. ప్రజాహితం, ప్రజల యొక్క హితం షష్ఠి తత్పురుష. ప్రసన్న వదనం, ప్రసన్నమైన వదనం విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. కవితా చరణం, కవిత నందలి చరణం అందన్నన్ సప్తమి. 2 నిమిషాలు, 2 సంఖ్య గల నిమిషాలు ద్విగ సమాసం. ఇక్కడ నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ప్రశ్నార్థక వాక్యం. అలవాటును అదుపులో పెట్టుకోవాలి, ఇది విద్యార్థక వాక్యం. ముందు మాట్లాడిన వక్త అభిమానం శ్రోతల్లో ఉండవచ్చునేమో సందేహార్థక వాక్యం. అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా ప్రశ్నార్థక వాక్యం. పాఠంలోని ప్రశ్నార్థక వాక్యాలు చూద్దామండి. అబ్రహం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్ళ. గులాబీ పువ్వే అని భ్రమ కల్పించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? ఇది పువ్వుతో వచ్చే కళ ఎలా అవుతుంది? ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో? వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? ఈ విధంగా ప్రశ్నార్థక వాక్యాలు అయితే ఉన్నాయండి. మిత్రులు వీడియోనైతే లైక్ చేయండి. నెక్స్ట్ పటంలోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.